నిష్పక్షపాత ధోరణి పోవడం, వాస్తవికమైనటువంటి విషయాలు తెలిసిన యాజమాన్యం కోసం రాయాల్సిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఉన్న తేడానే ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన ఆయన ఎవరో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్ లో భూములు కబ్జా చేశాడని చెప్పారు. తీరా చూస్తే విత్-ఇన్ 24 hours లో బెయిల్ ఇచ్చేసింది ప్రభుత్వం, కోర్టు. ఎందుకని? అతనే విక్టిమ్ అక్కడ. విషయం ఆయన దగ్గరికి ఎవడో వచ్చి అమ్ముతానన్నాడు భూమి. అప్పుడు వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్లు చూస్తే ప్రభుత్వం కాగితాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కాగితాలని ఆ సదరు రైతుల దగ్గరికి తీసుకెళ్లి కనుక్కున్నాడు. ఎందుకని? ఎకరాలకి ఎకరాలది, 100 కోట్ల డీల్ అది. ఇది కొనుక్కుని వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా అతను ట్రాన్సాక్షన్ నడుపుతున్నాడు. వీళ్ళల్లో ఏమైంది తర్వాతన ఈయన కాగితాలు చూపెట్టగానే ఇది మా పేరు మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారండి అని వాళ్ళు చెప్పారు. అయితే మీరు కంప్లైంట్ పెట్టండి అయ్యా అని ఈయన అన్నాడు. వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. పెడితే దాంట్లో ఆ సదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టారు. వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు అదే, ఆయన చెప్పింది అదే. మాకు కబ్జాలు చేసే అలవాటు లేదు అన్నట్టు. కానీ ప్రచారం మాత్రం ఏం చేశారు, కోర్టు అందుకని ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చింది. అప్పుడు జోగి రమేష్ కొడుకుకి సంబంధించి ఒకటి గుర్తుంటే, అగ్రిగోల్డ్ ఎవడో అమ్మాడు,